పొగడరా నీ తల్లి నిలుపరా నీ జాతి. కాబట్టి మనం ఎక్కడున్నా పర్లేదు, మనం మనలా ఉండాలి. ఉపవాసం చేయాలి అంటే చాలా మాట్లాడేచ్చు, కానీ కంక్లూడ్ చేస్తాను. రాధాకృష్ణ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడికో వెళ్ళారు, ఏదో కంట్రీకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు స్పూన్లు అవి పెడతారు కదా ఫుడ్కి, ఫోర్క్లు తెలుసు కదా. సో ఆయన చేతితో తింటుంటే ఆ పక్కన ఆయన, హే వాట్ ఇస్ దిస్, వై యూజ్ దిస్ ఫోర్క్ అండ్ స్పూన్, ఇట్స్ వెరీ హైజీన్ క్లీన్ అన్నాడు. అంటే ఈయన అన్నారు, అఫ్ కోర్స్ మై హ్యాండ్స్ ఫ్రమ్ మై బర్త్ ఐ ఓన్లీ యూజ్. చెప్తూ తెలియమాట కదా కదా, అది ఎవరెవరి నోట్లోకి వెళ్ళిందో. నా చేతులు అయితే నా నోట్లోకే వెళ్ళినాయి, ఇంకా అచ్చలేదు కదా. అలాగే ఇక్కడ చాలా దగ్గరలో మీరు ఎవ్వరు చెప్పకండి, శ్లోక కానీ శ్రీహిత్ కానీ చెప్తారు. ఈ వరంగల్ జిల్లాలో ఇక్కడికి గట్టిగా ఒక 50-40 కిలోమీటర్స్ దూరంలో చాలా గొప్ప ఆయన పుట్టారు. తెలిస్తే చెప్తే ఆనందపడతాను. మీరు వాళ్ళ ఫోటోలు ఇక్కడ పెడితే నేను ఇంకా ఆనందపడతాను. మన తెలంగాణ మహాత్ములు అని పెట్టండి టైటిల్. వాళ్ళు చూడండి, నా కార్డ్స్ మీకు రాలేదు కదా, యూ విల్ గెట్ ఐడియా ఆఫ్టర్ గెటింగ్ మై కార్డ్స్. చూడండి నేను కార్డ్స్ ఎలా ప్రింట్ చేస్తాను చూడమ్మా. ఎవరు చదువు పేరు? నింబార్కాచాలు. ఏం టైమింగ్ ఇచ్చారు? 12వ శతాబ్దం. ఓకే, ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పలేదు, పెద్దోళ్ళు చెప్పండి. ఇక్కడ పుట్టిన మహాత్ముడు ఎవరైనా 50 కిలోమీటర్స్ లోపు చెప్పు. థ్యాంక్ యూ సార్. ఏం పేరు సార్ మీ పేరు? గవి సార్. మనసెరిగిన వాడు మా అశోకు. థ్యాంక్ యూ సార్. మొన్న వెళ్ళొచ్చామన్నా, మొన్న అంటే లాస్ట్ విజిట్లో. సార్ ఈయన ఎవరు చూడండి? టైం ఇచ్చారా? 1921 నుంచి 1992 వరకు. ఆయన గొప్ప చిత్రకారుడు కదా. అమ్మ ఈయన ఎవరు? 12వ శతాబ్దం. 13 అలా చాలా. అంటే నేను ఇప్పటికొక దాదాపు ఒక 25-30 వెరైటీస్ ఆఫ్ ఈ గ్రేట్ పీపుల్ అంతా తెలుగు నేల మీద పుట్టిన వాళ్ళనే. పోతన గారు, రామదాసు, అన్నమయ్య, కవి తిరుమల, ఇలా చాలామంది గొప్ప వాళ్ళు వీళ్ళంతా మన నేల మీద పుట్టారు. వీళ్ళనే ప్రింట్ చేస్తుంటారు. మీరు మర్చిపోకుండా ఇక్కడ రామదాస్ గారు, పోతన గారు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, కొమరం భీం, ఈ వీళ్ళందరూ మనకి ప్రేరణదాయకం. వీళ్ళు ఉండబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం కదా. పోతన గారు ఎంత గొప్ప ఆయనండి, ఎంత గొప్పగా రచించారండి. ఒక్క పద్యం. మొన్న వాడెవడో కలజోడు పెట్టుకుని హరినామం చెప్తే ఏం రాదు అంటాడు, మూర్ఖుడు. మన వేదమే. కానీ నాకు వెంటనే ఏం గుర్తొచ్చి, ఎవరో పంపి బాధపడ్డారు రాత్రి, నిన్న 1 గంట ఆ టైంకి. కానీ ఆయన ఏం చెప్పారు మీరు కూడా చెప్పండి. హరియన్న 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభా. హరిహరి నీ మహిమ పొగడంగ వశమే. హరి శ్రీకృష్ణ. ఈ 2 అక్షరాలు అంటే చాలంట. పోతన గారు ఏం చెప్పారు? ఆయన పూజించిన శివుడు ఇప్పటికీ ఉన్నారు. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ సత్యంబులోనుగా గలుపడేని. వాడు తల్లుల కడుపు చేటు అన్నారు. అటువంటి గొప్ప ఆయన పుట్టారు. కానీ మనకి ఏమీ తెలియదు. మనకి ఎవరు తెలుసు అంటే సినిమా వాళ్ళు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు. అలా ఎవరో ఒక్కరు కాదు. పాలకూరికి సోమనాథ్ ఆ పక్కనే కదా. ఎందరో మహానుభావులు పుట్టారు. అదే కాళోజీ ఎంత గొప్పడండి. సినారే గారు ఏమన్నా తెలుసా? సినారాయణ రెడ్డి గారు ఏమన్నా తెలుసా? భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. విత్ బిగ్ హ్యాండ్ సినారే గారు కొట్టండి. భారతీయ నారి సహనానికి ఏలిక, నో డౌట్, బట్ సమరానికి కాలిక. అందుకని ఫ్యాన్సీగా ఉండడం తప్పు కాదు, కానీ ఝాన్సీలా లేకపోవడం తప్పు.
అదైందా? ఫ్యాన్సీగా ఉన్నాం అని చెప్పి బట్టలు పొదుపుగా వేసుకొని జీవితం అదుపు లేకుండా కుదిపొచ్చేలా జీవించడం కాదు. మొన్న ఆవిడెవరో నా ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకున్నాను, పైన చున్నీ ఎందుకు వేసుకోవాలి అని ఇష్టం. ఆ కింద కామెంట్లు పెట్టారు, పోనీ అవి కూడా లేకుండా తిరుగుని పెట్టారు. మరి అలాగే పెడతారు కదా. మనం మనుషులుగా పుట్టాం, అందులోనూ భారతీయులుగా పుట్టాం. అందుకే పిల్లలకి చెప్తున్నాను, పిల్లలు కట్టు బొట్టు జుట్టు మర్చిపోతే పట్ట, అదేందా గుర్తుపెట్టుకుంటే హిట్. ఇప్పుడు చూడండి, మీరే చూసుకోండి కాబట్టి బొట్టు పెట్టగానే ఎంత అందం వచ్చింది, అవునా కదా? ఎప్పుడు మర్చిపోకూడదు. కాలు పీకుతున్నాయి తల్లి, ఓ కదా. ఇదే భౌతికత, అందుకే చెప్పింది 2:14 దానికే. 2:14 అదే ఏం చెప్పాను చూడు. కృష్ణ లాస్ ఎంపసైజ్ చేసి చెప్తాడు. ఏం చెప్తున్నాడు? మాత్రా స్పర్శాస్త్రం ఉంటే శీతోష్ణ సుఖ ఆగమాపాయనం నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఈ 2:13లో 2:14 అస్సలు మర్చిపోకూడదు. ఆ లాస్ట్ వర్డ్ ధీరస్తత్న ముహ్యతి. ఈ ఒక్క ముక్క రాయండి ఎక్కడో చూడ, ధీరస్తత్న ముహ్యతి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో రాయండి, ఇష్టం. అలాగే ఈ 2:14 శీతోష్ణ సుఖ ఆగమాపాయనం అంటే స్థాం స్థితిక్షస్వ భారత. ఓ భరతవంశీయుడా, ఈ కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు భరించడానికి నేర్చుకో, యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా నాకు ఏసి ఉంటే నిద్రపడుతుంది, అబద్ధం. అలా ఉండకూడదు. ఎవరు చెప్పారు ఈ మాట? నేను కాదు, పూరి జగన్నాథ్ చెప్పాడు. నేను ఎలాగా ఉంటానో అనకూడదు. మీరు నమ్ముతారా? నేను రైల్లో వెళ్తాను, ఫ్లైట్లో వెళ్తాను, రైల్లో ఏసీలో వెళ్తాను, రైల్లో స్లీపర్లో వెళ్తాను. ఆ ప్లేస్ దొరకనప్పుడు గేట్ దగ్గర న్యూస్ పేపర్ వేసుకుని కూడా వెళ్ళాను. జనానికి అటు ఇటు మధ్యలో అక్కడ అడ్జస్ట్ అయ్యి కూడా, అది కూడా పోనీ ఏదో పక్క స్టేషన్ కాదు. సూరత్ నుంచి హైదరాబాదు, లక్నో నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి తిరుపతి, ఇలాగే ఉంటాం. అదేం కుదరదు. ఒక్కోసారి ఇప్పుడు మేము హోటల్లో తినలేము, మా భోజనం నియమం ఉంటుంది, దొరకలేదు, మళ్ళిస్తాం. అందుకే మీరు ఈ శ్లోకం కూడా రాయించాలి ఖచ్చితంగా. నేను విని నేర్చుకున్నది, ఇలా చాలా శ్లోకాలు అలాగే విని నేర్చుకున్నాను, బట్టి కాదు. కానీ ఈ శ్లోకం మొత్తం ఖచ్చితంగా రాయించాలి. విద్యార్థులు కూడా, ఇది విద్యాలయం, అందుకని పిల్లలకు తెలియాలి. ఈ 5 లక్షణాలు విద్యార్థులకు ఉండాలి. మాకు శిల్పకళాశాల తిరుపతిలో ఖచ్చితంగా నాన్న ప్లీజ్ చెప్పండి నాకు, రికార్డ్ చేసుకో. కాకస్నాన బకధ్యాన శ్వాన నిద్ర తదైవ చ అల్పాహారి బృహత్యాగి పంచైతాని ఏతత్ విద్యార్థి లక్షణం. ఏంటిది అర్థం చెప్పుకున్నాను. 5 లక్షణాలు ఉండాలి విద్యార్థికి. ఏమిటవి అంటే, కాకస్థాన అంటే ఏంటి? అమ్మ చెప్పండి ఎవరైనా చెప్పమ్మా. కాకి స్నానం చేసే విధానాన్ని మనం ఫాలో కావాలి. అంటే కాకి ఎలా స్నానం చేస్తుంది ఎప్పుడైనా చూసారా? సూర్యోదయం కాగానే అంటే స్నానం ఎలా చేస్తుందంటే, అలా వచ్చి అలా ముడిగి అలా నూనె రాయి, తో పెట్టు, చేకాయ పెట్టు, నీ తలకాయ పెట్టు, ఇంకా బాత్రూమ్కే 1 అవర్ 2 అవర్ పెట్టు, మిగిలిన బయట తలుపు కొట్టు, తలుపు పక్క కొట్టు. అమ్మయ్యా మళ్ళీ చప్పలు కొట్టమ్మా. అదేనా కాకస్నాన పట్ పట్ పని స్నానం చేయాలి. కొట్టారు అక్కడే అవర్స్ అయిపోయి బయట తలుపులు బద్దలు కొట్టే అంతసేపు స్నానం చేయకూడదు. విద్యార్థి ఖచ్చితంగా తొందరగా స్నానం చేయాలి. అంటే ఒళ్ళు దోముకోవాలి, పళ్ళు దోముకోవాలి, కానీ టక్కటక్క చేయాలి. కాకస్నాన. రెండోది బకధ్యానం. బకం అంటే ఇద్దరికి కూడా
మన వాళ్ళు క్రేన్ అంటే క్రేన్ అప్పుడే అడుగుతారు. ఈ విషయం వచ్చరా. కొంగ ఒంటికాల మీద నిలబడి చేస్తుంది. దాంట్లో అంటే చాలా నేర్చుకోవాలి, కానీ 2 నేర్చుకోవాల్సింది ఏంటంటే దానిలా స్వచ్ఛంగా ఉండడం, డూప్లిసిటీ ఉండకూడదు. అది వైట్గా ఉంటుంది కదా. విద్యార్థి డూప్లిసిటీ నేర్చుకుంటే వాడు కేటుగాడు అవుతాడు తప్ప పోటుగాడు అవడం. ఓకే, వైట్నెస్ అదొక ఆర్తి. రెండోది ఏమిటంటే అది ఒంటికాల మీద నిలబడి ఉంటుంది. దాని కాళ్ళ దగ్గర చిన్నవి ఏవో తిరుగుతాయి చేపలు, కానీ దాన్ని తినదు. దాని లక్ష్యం పర్టిక్యులర్ సైజు చేప, అది వచ్చినప్పుడు టక్కన పడుతుంది, వెళ్ళిపోతుంది. అలా కొడితే కొట్టాలరా, అలాగా లక్ష్యం మీదే ఉండాలి, లక్ష్యం మీదే ఉండాలి. మధ్యలో చిన్న చేప వచ్చిన అలా తినేది అలా కాకుండా ఏమి ఉండాలి. ఇప్పుడు నేను వాడికి ఇవాళ బర్త్డే, మా దత్తుది, నేను వాడికి ఏం చెప్పాను తెలుసా, గురుగారు నా బర్త్డే, నన్ను దీవించండి అన్నాడు. 2050, ఇప్పుడు ఎంత టైం, 2024 కదా. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 28. ఓకే, నేను వాడికి ఇంకా 26 సంవత్సరాలు టైం ఇచ్చాను. 2050కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదత్త అనిపించుకోవాలని బ్లెస్ చేశాను. అని ఎంత టైం ఉంది? 26 ఏళ్ళు టైం. అంటే ఏం చేయాలి? ఈ లోపల బాగా చదవాలి, బాగా వినాలి. దేవుడికి దండం ఏమి పెడతావు? నువ్వు చెప్పు, ఎలా దండం పెడతావు? ఏమన్నా అడుగుతావా? ఏమన్నా అడుగుతావు? ఇలా ఇలా వచ్చి చెప్పు, ఇలా వచ్చి చెప్పు. నేనేం దండం పెడతానో మీరు వింటే ఆనందపడతారు. అంటే నాకు ఉన్నదే. మనకేమన్నా కావాలన్నా అవసరం ఉంటే నేను పక్కా స్వార్థపడింది. నేను ఏం దండం పెడతాను అంటే, స్వామి నేను బాగా చదివేలా, బాగా వినేలా, బాగా పాడేలా, బాగా రాసేలా నన్ను బ్లెస్ చేయను. ఎందుకని? బాగా చదివితే, బాగా వింటే మన హృదయం వికసిస్తుంది. ఓ ఈ ప్రపంచం అశాశ్వతం అని మనకు తెలుస్తుంది. అప్పుడు దేని పట్ల అటాచ్మెంట్ లేకుండా ఓ శిబిలాగా, ఓ రంతి దేవుడిలాగా, ఓ సక్తు ప్రస్తుల్లాగా, ఓ బలి చక్రవర్తిలా జీవిస్తాం, లేదంటే ఓ బిల్లాడేలా జీవిస్తాం. తెలుసా, రంతిదేవుడి కథ వచ్చింది మాకు చిన్నప్పుడు, మీ ఏజ్లో. ఆయన దగ్గరికి వచ్చారు శివుడు, ఇంద్రుడు, విష్ణుమూర్తి. వేరే వేషంలో వచ్చారు. నేను తినబోయాడు భోజనం, విష్ణుమూర్తికి ఇచ్చేశాడు. పోనీ ఏదో పండ్లు తిందాం అనుకున్నాడు, ఇంద్రుడేమో వచ్చాడు ఇచ్చేశాడు. చివరికి నీళ్లు అవి తాగబోతున్నాడు, శివుడేమో 4 కుక్కలను వేసుకుని వచ్చేసాడు. నాకు తిండి అన్నాడు. ఆ డయాన్ని మర్చిపోయాడు. 40 ఏళ్ళు అయిపోయింది, 40 years బిఫోర్. నేను ఏమన్నానంటే ఆ పాత్ర పట్టుకుని, స్వామి కొన్ని మధురాంబులు మాత్రమే ఉన్నవి అంటాడు. అంబు అంటే జలం, మధురమైన తీయని. అంటే ఇప్పుడు భాష చెప్పాలంటే కొంచెం మినరల్ వాటర్ మాత్రమే ఉన్నది స్వామి అని చెప్తారు. పోల్చకూడదు. చివరికి వాటర్ లేకపోతే మనం చనిపోతాం కదా, అది కూడా ఇచ్చేస్తారు. ఆ లక్ష్యం మనకి నేర్పారు. అందుకే భోజనం చేసేటప్పుడు మంత్రం చెప్పి తినాలి. అలాంటి లక్ష్యం నాకు ఉందన్న వాళ్ళు ఎవరో పుణ్యాత్ములు చేస్తాను. నిజాయితీకి దండం పెట్టాలి, చెప్పకూడదు. అంటే మిగిలిన వాళ్ళంతా పక్షులు తిన్నాడు తినేస్తుంటారు. టైం అయిపోద్ది తొందరగా. ఏంటి కూర? ఇక రోబోలా తినేసి గౌరవ బాబు అని వెళ్ళిపోతారు. అంతే జీవితం అట్లా పరిగెత్తేస్తుంది. కానీ పెద్ద పెద్ద మంత్రాలు అవి చెప్పకుండా కనీసం భగవంతుని భోజన కాలే గోవింద స్మరణ గోవిందా ఒక్క 3 అక్షరాలన్నా అనాలి. వస్తే ఈ మంత్రం చెప్పండి. అందరూ చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞానవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతీ. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళంతా కలిసి చెప్దాం. 1 2 3. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే కాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ నోస్ దిస్ బట్ నాట్ యూజింగ్ మేబీ కదా. భోజనం తినే ముందు చెప్పండి. అమ్మవారిని అడుగుతున్నాం మనం.
అమ్మ మాకు అన్నం ఒకటే కాదు, జ్ఞాన వైరాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆ వైరాగ్యం వల్ల ఏమవుతుంది, ఇతరులకు ఇవ్వగలుగుతాం. స్కూల్లో పిల్లల చేత ప్రాక్టీస్ చేపిస్తాం. అమ్మ అర్థం చెప్పండి ప్లీజ్. మీరు ఏ శ్లోకమైనా చెప్పండి, ఖచ్చితంగా అర్థం చెప్పండి, లేకపోతే దే బికమ్ టేప్ రికార్డర్స్. కృష్ణార్పణం రామార్పణం అనుకుంటుగా మీరు ఏది నోట్లో చేసుకుంటారు. అమ్మ మీ పేరేంటి? శివపార్వతి. అద్భుతం. చూసారా ఈ లక్షణం ఎంత మంచిదో. కృష్ణుడు ఒకసారి అన్నంట, అంటుంటే భీముడు బావ ఏమైంది అన్నాడు. ఇందాక నువ్వేగా వేడివేడి పాలు కృష్ణార్పణం చేసావు కానీ అవి పొయ్యి వేయించి తెచ్చకుండానే ఇంకేదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని కృష్ణార్పణం అని వెళ్ళిపోయాడు. కృష్ణుడు స్వీకరిస్తాడు. అందుకని మనం అందులో ఏదైనా విషం ఉన్నా పోతుంది, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. వారు చెప్తారు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు, మీరేం చేయొద్దు, భోజనం దగ్గర ఇన్ని నీళ్ళు తీసుకోండి, ఈ శ్లోకం చెప్పండి, మీ ఆహారం పరిశుద్ధమవుతుంది, మీరు పరిశుద్ధమైపోతారు, మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అని చెప్తారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవీర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అలా జలిస్తే నేనన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పచ్చు, లేదు అన్నపూర్ణ సదాపూర్ణ చెప్పచ్చు. ఇవేమీ చెప్పలేకపోతే జస్ట్ గోవిందా అందరు రెండు చేతులు పైకెత్తని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. ఆ శ్లోకం పూర్తి చేసి వెళ్తానే ఎన్ని శ్లోకాలు చెప్పానో గమనించారా? చాలా అక్కడ ఒక శ్లోక, ఇక్కడ బోల్డెన్ని శ్లోకాలు చెప్పేశాను. బికాస్ ఆఫ్ యువర్ ఓన్లీ. ఏదో బిగినంటే మా తల్లి శ్లోక ఇంకా నా మైండ్లో ఏమీ లేదు తెలిసి. ఇంకా ఇందాక ఇక్కడికి వచ్చే ముందు అక్క అని ఉందంతే, ఇప్పుడు మాత్రం ఓన్లీ శ్లోక. కొంచెం చెప్తాననే లయ అని హీరోయిన్ ఉండేది, ఇప్పుడు కూడా ఏదో రీల్స్ అది చేస్తుంది. చాలా మంచి అమ్మాయి, డాక్టర్ గారు అమ్మాయి, అది హీరోయిన్ అయింది, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా అంత అయిపోయింది, అంత పొడిగా అయిపోయింది. వాళ్ళ అమ్మాయి పేరేంటి? శ్లోక. నేను సరదాగా ఎవరితో ఉన్నా ఏం చెప్పామంటే పెద్ద అమ్మాయి శ్లోక, చిన్న అమ్మాయి కేకండి, సరదాగా అంతే. అమ్మా మీకు పేపర్ అది ఇవ్వాలి, వెళ్ళకండి అమ్మ, ఏకాదశి పేపర్ అలా చెప్పబెట్టుకున్నా వెళ్ళిపోతే ఎలా? ఇచ్చేనా ప్లీజ్ 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 నాన్న, ఈ ఒక్క మొక్క చెప్పేస్తా, ఇది కంక్లూడ్ చేస్తాను. ప్రసాదం తీసుకొద్దురు, మాకు కూడా ఓపిక లేదు, కానీ మీరు వింటున్నారు. యథాశ్రోత తదా ప్లీజ్. తప్పదు. నో యూ షుడ్ గో. ఈ 2-3 ప్రోగ్రామ్స్ చూసిన దానిలో జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం చెప్పొద్దు అని అన్నపూర్ణ సదాపూర్ణ శ్లోకంలో జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని ఉంది కదండి, అది చెప్పకూడదు అని ఒక దగ్గర చెప్పారంట. ఇక్కడ క్లారిటీ ఇస్తారా అని మీ వీడియో చూసారు. ఓకే. జ్ఞాన వైరాగ్యం లేదు అలా చెప్పలే, మీరు నాకు మళ్ళీ పంపించారు నా నెంబర్కి. కానీ నేను అందరికీ జ్ఞాన వైరాగ్యం మనం కలిగి ఉంటాం. అందుకే ఈ శ్లోకం చెప్పి నేను ఎక్కడికి వెళ్తాను? పాకిస్తాన్ దాకా వెళ్తాను ఈ శ్లోకం చెప్పి. ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఎవరి మీద దాడి చేయలేదు. మనకు వైరాగ్యం ఉంది కాబట్టి ఏ దేశాన్ని చేల్చలేదు. నిన్న కూడా పబ్లిక్లో చెప్పాను కదా, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ నినాదంతో ఏ కొత్త దేశాలు పుట్టలేదు, ఈ నినాదంతో ఏ పాత బస్తీలు పుట్టలేదు. రైల్లో బస్సులో ఎక్కడైనా నేను జై శ్రీరామ్ చెప్పగలం, కానీ వాటి నినాదం దేశాలను పుట్టించింది, దేహాలను చంపేలా చేసింది. కాబట్టి రాముడు అందరి మేలు కోరుతాడు. జై శ్రీరామ్ అంటే అన్నం దొరుకుద్దా అని పిచ్చివాడు వాగేవాడికి అది ఎట్లా అర్థమవుతుంది? రాముడు పేరు పెట్టుకుని. కాబట్టి వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అమ్మవారిని అలా అడగమని శంకర్ల వారు ప్రార్థన చేయించారు. యాక్చువల్ మొదట్లో ఆయన ఒకటే ఉండేదండి, శంకర్ వారు దాన్ని సరి చేశారు. ఇది పూర్తి చేసేస్తారు శ్లోకం. ఏంటంటే మనం ఏం చెప్పుకుంటాను, ఎలా ఉండాలి విద్యార్థి? మొత్తం కాకస్నానం, రెండోది భగవద్ధ్యానం. అంటే ఎయిమ్ షుడ్ బి ఒకటే ఉండాలి. అది అచీవ్ అయ్యే వరకు ఇంకేం పక్క దృష్టి ఉండదు. గురానికి గంటలు కట్టి భగవద్ధ్యానం. తర్వాత మూడోది శ్వాన నిద్ర. తల్లి శ్లోక శ్వాన నిద్ర. శ్వాన అంటే ఇంగ్లీష్లో స్వాన్ అంటే
హంస. కానీ సంస్కృతంలో శ్వాన అంటే కుక్క. కుక్క లాగా పడుకోవాలంట. కుక్కలా పడుకోవడం అంటే అది కూడా ఉందా అంటే కుక్క నేను లైవ్లో చూశాను. నేను ఢిల్లీలో ఢిల్లీ కాదు చెన్నైలో భోజనం అయిపోయాక అది అవుట్స్కట్స్ ఆకు విస్తరాకు అయిపోయింది. ఏముంటుంది అందులో ఏదో కరివేపాకు లేకపోతే ఏదో మిరపకాయలు ఏదో ఉంటుంది కదా, ఆ జస్ట్ అయిపోయిన ఆకు అలా కింద పడేశాను. అయిపోయిన ఆకు కింద పడేశాను అంతే, అందులో ఏం బరువు లేదు. ఓ అక్కడ కుక్క ఉన్నట్టు నేను చూసుకోలే, ఆ పక్కనే పడింది. ఓకే ఓకే ప్లీజ్ కమ్ ఇవ్వండి. ఓకే సో ఆ కుక్క పక్కన పడింది, అది జస్ట్ ఖాళీ ఆకు. అది పెద్ద సౌండ్ అందరి అంటే ఎందుకని అంత అలర్ట్గా ఉంది. చిన్న శబ్దం వస్తే కుక్కలే అంటే అలర్ట్గా ఉండాలి. అంతేగాని వాడిని రే 7 అయిందిలే 10 అయిందిలే నీళ్ళు పోసి ఏ స్టూడెంట్ నెవర్ అలా ఉండకూడదు. వచ్చి ఒక్క జోక్ చెప్తాను, ఇది కూడా మా గురుగారు చెప్పిందే కానీ బాగుంటుంది. అలా చిన్నోడు కదా. ఒక కొడుకు వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంది, లే స్కూల్కి వెళ్ళాలి అంటే టెల్ మీ 2 reasons why I have to go to school అన్నాడు ఈ పిల్లోడు. అంటే మీరు బాగా వినాలి, వాళ్ళ అమ్మ ఏమని తెలుసా, వై మీన్స్ అమ్మ మాట్లాడకుండా చేయి. ఈసారి ప్లాస్టర్లు వేసింది మనం కంట్రోల్ చేయలేదు. దాంట్లో టెంపో పోతుంది ఇలా బ్రేక్ వస్తే. వై హ్యావ్ టు గో టు స్కూల్ టెల్ మీ 2 reasons అన్నాడు సన్న. అంటే బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ టుడే ఇస్ ద రిటైర్మెంట్. దిస్ ద 2 reasons యూ హ్యావ్ టు గో టు స్కూల్. అసలు ఎవరినో ఊహిస్తాం మనం అంటే మా గురువుగారు చెప్పి అతను ఎంతైతే ఏంటి ఇదే సన్ ఆఫ్ ఏ మదర్, దట్స్ ఇట్ కదా. స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఏమిటి, ఢిల్లీకి రాజు అయితే ఏమిటి, అమ్మకి కొడుకు అంతే. అలా ఉండాలి. సరే 3 అయిపోయినాయి కదా. శ్వాన నిద్ర, నాట్ మొద్దు నిద్ర, కుక్క లెక్క నిద్రవాలి అని ఇలా అంటే నాకు ఇగో ఈ ప్లాస్టిక్ ఏదైనా కాగితం ఉందా, ఎందుకు జస్ట్ నేను పడుకున్నప్పుడు ఇలా అంటే నిద్రపోదు, ఇలా అంటే నిద్రపోదు, లేచిపోతా. దీన్ని చింపారా చంపుతా, ఆ సౌండ్ లేచిపోతా. సరే ఆ పక్కన పెట్టి స్వానద్ధ తదవచ. తర్వాత అల్పాహారి. అల్పాహారి అంటే తక్కువ తినాలి. దానికి మళ్ళీ ఒక కొలత ఇచ్చారు, వాడి కాలు వాడి కడుపులో పెడితే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్ వదిలి తినాలి. నేను ఎప్పుడో విన్నా అంటే తక్కువ తిను. సరే కంక్లూషన్ అయితే అది. ఫుల్ ఫ్లెడ్జ్గా తింటే ఏమొస్తుంది, చదువు వస్తా నిద్ర వస్తుందా, గదిలో నిద్రపోతాం. స్వామి నదికి పోలేదా, గదిలో పడుకున్నానని చెప్పాలి. అదేనా హాలికి పోలేదా అంటే ఇలా హోల్ పడింది నిద్రపోయిందని చెప్పాలి. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అవన్నీ నా మెమరీ వెరీ గుడ్, ఎప్పుడో విన్నాను 10 ఏళ్ళ ముందు. ఏంటి ఎక్స్ప్లెనేషన్ అంటే తక్కువ ఎందుకు తినాలంటే వీడు మెస్సకి వెళ్ళాలి కానీ ఎక్కడో స్టక్ అయిపోయాడు, వెళ్ళేసరికి మెస్ మిస్. అప్పట్లో జొమాటోలో టమాటా బాత్ తెప్పించుకోవడానికి ఆర్డర్ చేయడం లేదు కదా. ఇప్పుడు వీడు ఆకలి ఉంది కానీ ట్రైనింగ్ ఇచ్చేదిగా మనసుకి, తిండి లేకపోయినా ఉంటాడు, పడుకుంటాడు. అలాగే వీడు ఎంత తినాలో అంతే తిన్నాడు కదా, గ్యాప్ ఇచ్చి ఎక్కడికో ఇలా వెళ్తున్నాడు. బాబు ఇలారా ఇవాళ మా ఇంట్లో పూజ జరిగింది అని వాడికి ఒక పులిహార దద్దోజనం పెట్టారు. అప్పటికే వాడి భోజనం అయిపోయింది కానీ ఆ ఖాళీ ఉంది, ఆ ప్రసాదాన్ని అక్కడ పెడతాడు. అంటే లేనప్పుడు జీవించగలడు, ఆఖరిదేంటి గృహత్యాగి. మనసు ఎక్కడ ఉండాలి, మమ్మీ దాన్ని బికమే డమ్మీ, నేను విడిచిపెట్టాలి గుమ్మి, అర్థం చేసుకోవే అమ్మి. ఇక పద్దాక అమ్మ నాన్న అమ్మమ్మ ఇల్లు అంటే చదువుకి చిల్లు, బిగిలేది నిల్లు, నెలాఖరులో బిల్లు. గృహత్యాగి. మనసు అంతా ఇక్కడే ఉండాలి. అప్పుడు మనం పొందవలసిన విద్యని పొందుతాం. అలా పొందిన వాళ్ళు ఎందరో ఉండబట్టి మనం ఇలా కూర్చుని మాట్లాడుతాం. మహానుభావుడు నా కొడుకు మా మంచుకునేవాడికి
అమెరికా వెళ్ళి పిహెచ్డి చేస్తాకి అన్ని ఫ్రీ టికెట్లు వచ్చింది. నెలకు ₹1,00,000 ఇచ్చి చదివించాను. అందుకే గుర్తుపెట్టుకోండి, విద్వాన్ సర్వత్ర పూజతే అన్నారు. తెలుసా మీకు? సంస్కృతంలో చిన్నప్పుడుదే స్కూల్లో నేర్పించిందే. రాజు ఎక్కడ గౌరవింపబడతాడు? కేవలం తన రాజ్యంలో. కానీ విద్వాంసుడైన వాడు సర్వత్రా. కాబట్టి విద్య ఇవ్వనిది ఏదీ లేదు, అన్నీ ఇస్తుంది. అందుకనే పాణిని అని గొప్ప వ్యాకరణవేత్త, ఆయన ఏ శ్లోకం చెప్పలేకపోతే వాళ్ళ గురువు గారు చెయ్యలగి అన్నారు, రే నీకు విద్యాలేఖ లేదురా, ఇంటికి ఏదన్నా పని చేసుకున్నారు. అంటే ఎలా ఉంటుందండి అన్నాడు. ఇలా ఉండాలిరా, ఇలా ఉంటుంది అన్నాడు. మన వాడు రూమ్లోకి వెళ్ళి కత్తితో పోసేసుకుని, గురుగారు ఇప్పుడు ఓకేనా అన్నాడు. ఒరే ఎవరికాడు అలా కత్తితో పోసేసుకుంటే సెప్టిక్ అవుద్ది, విద్య రాదు అంటే పాప ఈ బాధపడితను నాకు చదువు రాదా, అందరి ముందు ఇలా అవమానం అయిపోతుందని చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు ఉతుకుతున్నారు బట్టలు ఉతుకుతూ వాళ్ళు ఉతుకుని వెళ్ళిపోయాక ఆ బండను ఎలా పడవాడు. సాఫ్ట్గా ఉంది. బండ మారిందిరా బట్టతో కూడితే, నేను ఎందుకు మారద్దు అనుకున్నాడు. కాసేపు దాన్ని అభ్యాసం చేసి, గురుగారు శ్లోకం వచ్చింది అన్నాడు. నమ్మరు కదా, అనుకున్నారు. చెప్పేశాడు ఈయన. అంటే మధ్యలో శివుడు అనుగ్రహం ఉంది, అది వేరే కథ. కానీ అందుకని మనం ఎప్పుడు కూడా సాధన సాధ్యతే సర్వం. అందుకని మీరు ఏం అవ్వాలనుకున్నా అవ్వచ్చు. కాకపోతే వినయంతో కూడి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత, స్వీయ కృషి శ్రీయపతి కృప. రాగానే నరసింహస్వామికి అభిషేకం చేసి మంత్రం చెప్పుకుని, రాముడి గురించి మాట్లాడుకుని, ఇన్ని శ్లోకాలు చెప్పుకుని, ఇన్ని కీర్తనలు పాడుకుని గుర్తు చేసుకున్నాం. ఇలా ఎన్నో మనకి ఇచ్చినటువంటి వాళ్ళు మన పూర్వీకులు. కాబట్టి ఆ పూర్వీకుల యొక్క పేరు నిలబెట్టేలాగా మనం ధార్మికంగా జీవిస్తే మన దేశానికి, ధర్మానికి, ప్రపంచానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. అందరూ చక్కగా ఈ మంత్రం చెప్పాక డిస్పాచ్ చేద్దాం. నమస్కారం పెట్టండి. ఇది నేను శ్రీహిత్ అంటున్నప్పుడు, శ్లోకం అంటున్నప్పుడు నేర్చుకున్నాను. నేను నమస్కారం పెట్టి చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా ఓపికే లేదా, ఒంటికే బరువా. మీ పూలు చేతిలో ఉన్న వాళ్ళు కొట్టలేదు చప్పట్లు, కానీ మిగిలిన వాళ్ళు చప్పట్లు కొడుతూ చెప్పాలి. చప్పట్లు కొడుతూ చెప్పాలి, చప్పట్లు నాకు కొట్టద్దు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. కాసేపట్లో మాకు పోతారు అన్నంలో పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు. రమణ గోవింద, శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి. చాలా సంతోషం. మీ స్కూల్ పేరు, మీ స్కూల్ గోలు రెండు నాకు నచ్చినాయి. అర్క, ఈ అర్థం ఏంటి? సూర్యుడు వెలుగునిచ్చేవాడు. ఇందాక మనం మాట్లాడుకుంది అదే కదా. ఏంటన్నా
ఓ ఈ పువ్వులు మళ్ళీ మాకేనా? గమనం ఉండొచ్చు కదా, అయింది కదా. పరాశర అందరూ చెప్పండి నాన్న. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మ మాల్యాన్. వీళ్ళందరూ మహాత్ములు. రోజు ఉదయమే స్మరించవలసిన వారు. ప్రహ్లాదుడు తోపు కదండి. ఎందుకు తోపు అంటే వాళ్ళ నాన్నని ఎదిరించలేదు, విభేదించాడంతే. డిస్రెస్పెక్ట్ ఊళ్ళో ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకని వినయం కలిగిన విషయం కలిగిన కుమారుడు. వాళ్ళ నాన్నకు కూడా మోక్షం ఇప్పించాడు. అందుకే ప్రహ్లాదుని తెలుసుకోవాలి. నారదుడు అమ్మో అత్యంతలీన భలే భలే అమ్మ భలే గుర్తు చేశారు దాదా. రామయ్య తండ్రి మా రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి. ఇగో నా దృష్టిలో లక్కీయెస్ట్ ఫెలో ఎవరో చెప్పనా? ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను నేను. లక్కీయెస్ట్ సెలబ్రిటీ అంటే ఇప్పుడు లక్కీయెస్ట్ సెలబ్రిటీ అంటే సినిమా వాళ్ళలో చిరంజీవి. ఎందుకండి? వాళ్ళ అమ్ముందంటే అమ్మున్న ప్రతి వాడు సెలబ్రిటీయే. అందుకే సాయంత్రం గారు చాలాసార్లు చెప్పారు. వాళ్ళు ఉన్నప్పుడు అసలు మీరు ఒకసారి వినండి. సింహాచల శాస్త్రం కొట్టండి, హరికథ వస్తుంది. ఆయన ఎన్నిసార్లు చెప్తారంటే మీరు అమ్మా నాన్న గుళ్ళు కట్టించకపోయినా పర్లేదు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే లేదు. వాళ్ళు బంగారాలే, వాళ్ళు బంగారాలు కదా అమ్మ. అందుకని కృష్ణుణ్ణి ముకుందమాలా స్తోత్రంలో చెప్తారు. వృష్ణి వంశ ప్రదీపమా అని చెప్తారు. కాబట్టి అలా భక్తి యొక్క ఆ ఖ్యాతి, ఆ యొక్క వెలుగు అలా ప్రసరిస్తూనే ఉంటుంది. సరిపోతే చాలు బతుకు నా బతుకు. సీతారామచంద్ర వీరి పేరేంటినా? ఏం పేరు? పేరు శివాంశు. అయ్యో అగోబో ఎంత పెద్ద పేరు మరి. శ్రీ శివాంశ హరిదత్ దత్త నారాయణ. ఇప్పుడు ఏమని పిలవాలి మేము? శివాంశ్ నారాయణ కూడా పిలుచున్నారు. మరి ఇప్పుడే చెప్పుకున్నాం. బాగుంది. దత్త లేదా మీరు ఫీల్ అవ్వకండి. శ్లోకం అక్క ఇందాక దానికి వేసింది ఒక్క, అందుకని వచ్చింది కొంచెం తిక్క. మా అమ్మాయి మొత్తం పక్క అంతే కదా. నాకు అక్క లేదు, అందుకని మా పెద్దనాన్న గారి అక్కలే వాళ్ళ పిల్లలే మా అక్కలు అన్నమాట. అంటే నేను ఇద్దరికి తమ్ముడిని, ఇద్దరికి అన్నయ్యని. అంటే ఒక చెల్లికి అన్నయ్యని, ఒక తమ్ముడికి అన్నయ్యని, ఇద్దరు అన్నయ్యని తమ్ముడిని. ఒక్కటే లోటు అక్కడే ఇంటికి మా అక్క వచ్చేసింది. కదా అయిందా అమ్మ? నాన్న అందరూ పేపర్లో, కార్డులు, స్టిక్కర్లు అన్ని తీసుకోవాలి నాన్న. అలాగే శ్రీహిత్ లోకములకు హితము చేకూర్చే పని ఒకటి చేయాలి నువ్వు. అదేమిటంటే రామస్వామి అమ్మ దీప్తి అది మళ్ళీ మీరు వాడుకోండి మా ప్రయాణానికి. ఇది కృష్ణుడిది, బృందావనంది. వాసన చూడండి, ప్రసాదం వెంటనే. ఇది శ్రీహిత్ అందరికి ఇస్తారే. వాసన చూడండి అందరు. నేను ఇప్పుడు అక్షత వేరు ఇది పుచ్చుకో. బాగుంది. రండి అమ్మ అందరూ. ఎవరికి అక్షతలు పర్లేదు రండి అన్న. గీతామాతకి నాకు ఇంకెవరు గుర్తురా? గీతామాత గుర్తొస్తుంది. అమ్మ అందరు కార్డులు, పేపర్లు అన్నీ తీసుకోండి.
నాన్న ఇంకా ఏమన్నా ఇంకొకటి మర్చిపోయాను, వెళ్ళిపోకండి ప్లీజ్. ఆ సంచిస్తారా? రండి నాన్న. అందరికి అక్షతలు అయిపోతే తొందరగా పాప వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంకొక విశేష ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను. ఎందుకంటే తల్లి నేను మా అక్క కాదు పాప మిగిలిన వాళ్ళు పుచ్చుకో. అందరికి మళ్ళీ కట్టు, అది నీకే. ఇక్కడ అంతా బాగుంది, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ మనకు ఒక్క ఫ్యాన్ కూడా లేదు. ఊరికి వెళ్ళాలి సరదాకి. మా అక్క సపోర్ట్ ఫాలో అవ్వాలి. అమ్మా ఈ స్కూలు 2 రాష్ట్రాల్లోనూ బోలెడన్ని దీప్తివంతంగా బోలెడన్ని బ్రాంచ్లు పెట్టే స్థితికి వస్తుంది, రావాలి, మీరు చేయిస్తారు. నా కళ్ళ ముందు అదే కనబడుతుంది. అర్థమైందా అమ్మ? అయిందిరా, రండిరా ప్లీజ్ ప్లీజ్. తొందరగా అయిపోతే నేను ఇంకో ప్రసాదం ఇచ్చేస్తాను. ఎవరు మా సీట్ ఇచ్చావా? జేబులోకి వెళ్ళిపోయిందా? సారీ రండి. అంటే ఇంకో ఊరికి ఇవ్వాలి కదా. అమ్మ ఏం పేరు నీ పేరు? నీల. నీల ఇంత చేసావు గోళ. గీత గారు ఏదో లాస్ట్ డే అన్నారు. అమ్మా గీత గారు గీత గారు వెళ్ళిపోతున్నారు కదా. ఈ ఒక్క విశేష ప్రసాదం ఈ విశేష ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతునే. అమ్మా ఇది ఒక విశేషం ఏమిటంటే ఇది బ్రజధూళి చేపట్టండి. బ్రజధూళి ఖచ్చితంగా మనిషి మరణించే లోపల 4 వంతులోకి చేరాలని పెద్దలు చెప్పారు. 1 గంగ నీరు, 2 గీతా శ్లోకం, 3 పూరి ప్రసాదం, 4 బ్రజధూళి. ఇదే బ్రజధూళి. 3 పూరి ప్రసాదం. పూరి తినడం కాదు, పూరి పూరి ఊరుంది. పూరి అని ఒక ఊరుంది ఇక్కడ ఒరిస్సాలో. ఆ జగన్నాథ స్వామి ప్రసాదాన్ని ఖచ్చితంగా ఒక మెతిపైన తినాలి. ఇట్స్ పాసిబుల్. ఒరిస్సా దగ్గర పడే ఉంది. ఇక్కడ ఎక్కుతాం, అక్కడ దిగుతాం. ఇక్కడ ఎక్కేది వెళ్ళి, ఇక్కడ ఎక్కేది అక్కడికి వెళ్ళి జగన్నాథుడు మొక్కేది, అతను ప్రసాదం ఎక్కేది. ఎవరి అట్ట వస్తే దొక్కేది. ఉన్నాయా జస్ట్ ప్రసాదం కోసం అడిగి ఉన్నాయా అనుకోలేదు. కానీ ఇది చాలా విశేషం అన్నింటిలోకి. ఇది మంచి తల్లి. ఇది గంగనీరు తాగేసాం. శ్లోకం ఆల్రెడీ వచ్చు. శ్లోకం కాకపోతే అవమానం కదా. శ్లోకం చెప్పా సార్, నేను ఇది చెప్పాను నీ పేరు చెప్తాను ప్లీజ్. నారాయణ నమస్కృత్యం నరస్య. వెరీ గుడ్. గీత మీకు శ్లోక కేక. బృందావన విహారీ లాలికి నోట్లో వేసుకోవాలి. ఇది కృష్ణుడు. మీరు దాచుకుని మళ్ళీ కావాలంటే ఇస్తాను. కృష్ణుడు పాదధూళి. ఇంకా కావాలి అమ్మా, ఇదొకటి మాత్రం నా చేతిలో ఇస్తాను. మీరు మళ్ళీ కావాలంటే పార్ట్ 2లో ఇది మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇది మీకు ఇచ్చేస్తాను. ఓకే, ఇది ఇక్కడ వదిలేస్తాను. ఓకే, బృందావన విహారీ లాలికి. మీరు మళ్ళీ కావాలితే మా శ్లోక ఇస్తుంది. ఓకే, ఎక్కువ కావాలంటే మళ్ళీ తీసుకోండి. డోంట్ వరీ. నోట్లో వేసుకోవాలి. కృష్ణుడు పాదధూళి. దాన్ని ఈ పొట్ల మీకే వదిలేస్తాను. మళ్ళీ కావాలితే ఇంటికి మళ్ళీ పట్టుకెళ్ళి సార్ ఇస్తారు.
వివిధలాగా ఉంటాయి కానీ అక్కడ కృష్ణుడు నాట్యం చేస్తారు కదా ఆ స్థలంలో పెట్టేసుకోండి. ఇది అందరికీ అమ్మకి మనం అందరం శివపార్వతి గారికి ఎందుకు చెప్పండి, ఆవిడ కనకపోతే మరి అక్కడ ఉండగా కానీ అందరికి తాడు వచ్చింది. ఏం తెలుసుకోవడం రాత్రి అమ్మా నేను ఒక్కసారి ఇదిగో నాన్న ఒక్కసారి అందరూ ఇక్కడ అమ్మా 1 సెకండ్ అమ్మా 1 సెకండ్ సావధాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా ఫస్ట్ ప్రయారిటీ మా అమ్మలకే మా తల్లులకి. ఎవరైనా రోజు పొద్దున్నే బిజీగా ఉంటారు కాబట్టి రాత్రి పడుకునే లోపల అంటే రాత్రి భోజనం చేసే ముందు ఒక్క మాల నేను జపం చేయగలను 10 నిమిషాలు. ఉదయం చేస్తే ఉత్తమం, ఉదయం చేయలేకపోయినా రాత్రి భోజనం చేసి పడుకునే లోపల అంటే తినే ముందే ఒక్క మాల నేను చేసి పడుకోగలను లేదా ఒక మాల జపం చేసి నా రోజు మొదలు పెట్టగలను. 10 నిమిషాల టైం నాకు ఉంది, నేను చేయగలను. మా ఇంట్లో మాల లేదు, చెయ్యాలని ఆసక్తి ఉంది, చేస్తాను. 10 నిమిషాల టైం ఉంది అన్న వాళ్ళకి ఈ బృందావన మాల ఇస్తాను. కొంగు పట్టండి ప్లీజ్. బృందావన విహారీ లాలికి బృందావన విహారీ లాలికి శ్రీ గిరిరాజ్ గోవర్ధన భగవానికి మెల్లో కాదు శ్రీ షడ్గోస్వామి పాదులకి శ్రీ సార్వభౌమ భట్టాచార్యుల వారికి చెయ్యాలి. మేపులు ధరించకూడదు. మా ఇంట్లో కూడా బళ్ళు మేపులు ఉన్నాయి. 10 నిమిషాలు జపం చేస్తా అంటేనే తీసుకోండి, ఓకేనా? 10 నిమిషాలు అంతే. నేను పిల్లలకి ఏం చెప్తానంటే అమ్మా రాధా మదన్ మోహన్ భగవానికి అమ్మ కొన్ని చిప్పలు పెట్టాలి కొమ్మంటే అట్లా. అమ్మ ఎవరికన్నా రాకపోతే అలా అడగద్దు లాస్ట్, ఎందుకంటే తెచ్చినవి కొన్ని అన్ని ఇచ్చేస్తున్నాను. మీరేం చేశారు ఇప్పుడు? శౌర్యరామ్ శౌర్య కొన్ని పిలువు. ఓన్లీ పిల్లలకి ఒక్కొక్క క్వశ్చన్ అడిగి ఇస్తానే. ఎవరు మరి ఇంటికాడ పిల్లల్ని అడగదు, కొన్ని ఉన్నాయి. ఈచ్ చైల్డ్ కెన్ ఆన్సర్ 1 క్వశ్చన్. ఆ ప్రసాదం తినేయండి. Each one can answer my question and get a gift, and later I shift, I get into the lift. Because I have to shift. That I have to get into my flat. I have to okay. Let me know. You. Okay. Who is the father of Rama? Tell. Then I will. Ramudu తండ్రి పేరు. రాముడు వాళ్ళ నాన్న పేరు. వెరీ సింపుల్ క్వశ్చన్. రాముడు వాళ్ళ 3 తమ్ముళ్ళు, ఒక్క తమ్ముడు పేరు చెప్పు. నువ్వే చెప్పాలి. Tell one name, one brother of Ram. Give the big hand. Saurya Ram ki jai. Very good. Your question is not same. I am not going to. Very good. Right? Very good. ఎప్పుడు ఉంచుకోవాలి పిల్లలు? ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు? దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ చెప్పు. ఇది నెక్కు. ఈ మాల ఇగానే మీకు వచ్చింది లుక్కు, త్వరలో వస్తుంది లక్కు. చూసే వాళ్ళకి కిక్కు. కృష్ణుడే మనకి దిక్కు. ఆయనకే నువ్వు మొక్కు. అమ్మ పెట్టావు బెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు. మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకోటి టిక్కు. ఇది ఒక నోట్ బుక్కు. నేను చెప్పిందంతా తక్కు. మరి టైంకి రైమ్ కాకపోతే లైమ్ ఉంటుందా? ఇప్పుడు తీసుకుందాం అమ్మ ప్లీజ్ ప్లీజ్. నాన్న క్వశ్చన్ 2 చెప్పు. హూ ఈస్ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ రామ? Very good. Give a big hand. Very good. Yeah, very good. Elder brother?
ఓకే నెక్స్ట్ శ్లోక చెప్తున్నా క్వశ్చన్. శ్లోక మస్ట్ ఆన్సర్. వాట్ ఇస్ ద సిటీ ఆఫ్ రామ్? వెరీ గుడ్. గివ్ దమ్. అమ్మా మీకు పోజ్ కొట్టాలని నేను పోజ్ ఇవ్వాలి. అమ్మా రైట్. స్వామీజీ ఒక్క సెకండ్. గురూజీ ముందు వాళ్ళు వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ క్లిక్, తర్వాత వాళ్ళకి కిక్. జై శ్రీరామ్. అమ్మా ఇగో మీ అందరికి ఒక లాస్ట్ పంచ్ ఏంటో చెప్పనా? టైంకి భోజనం చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. లాస్ట్ పంచే మంది అమ్మ. అరే పాపం వెళ్ళే వాళ్ళకి అర్జెంట్ కదా, పిల్లలు మాత్రమే రావాలి. అయోధ్యలో ఉండే ఒక నది ఇగో ఇచ్చేస్తున్నాను. గిఫ్ట్ అమ్మ వేస్తుంది. ఆ నది ఏంటో అయోధ్యలో నడిచేది సరే. యూ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. శివాంశ్, టెల్ మీ వేర్ లార్డ్ శివ resides. What the recent place is called? Maybe వద్దులే వద్దులే సార్ వద్దు. నేను వీరికి అర్థమైన వీడు రేంజ్కి వచ్చినాడు. నువ్వు శివాలయానికి వెళ్ళావు కదా, శివుడు ఎదురు ఎవరుంటారు? ప్లీజ్ చెప్పండి. శివుడు పక్కన పారవుతుండదు, శివుడు ఎదురుగా అపోజిట్. వీడు ఫేస్ తీయాలంటే నువ్వు తీయట్లేదు. ప్లీజ్ చెప్పకూడదు చెప్పకూడదు. నేను చెప్పాను గుర్తొచ్చు. మనం ఇట్లా అని పాముతాము వెనకాల, ఇట్లా రెండు కొమ్ములు ఉంటాయి, ఇట్లా అని చూపించావా? కొట్టండి చప్పట్లో, వేయటం దొప్పట్లో. చప్పట్లో ఉంటారు కదా, దొప్పట్లో. ఏ పేరు మీ పేరు? అద్భుతం. వైభవ అన్నమయ్య ఏమంటాడంటే పావన శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే. రే అమ్మయ్య లాస్ట్ రా, ఇంక లేవు కూడా నా దగ్గర మొత్తం ఖాళీ. దాదా క్వశ్చన్ ఆన్సర్ చెప్పే.